నమస్తే ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు, ప్రముఖ ఆస్ట్రాలజర్. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. అది తెలంగాణలో బోనాలు పండగ అత్యంత వైభవంగా చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మటుకు మాకు ఈ ఆచారం లేదు, గ్రామ దేవతల్ని మాకు పూజించే ఇది లేదు అని అంటూ ఉంటారు కదా. సో అలా ప్రతి ఒక్కరూ చేసుకోవాలా, లేకపోతే కనుక లేని వాళ్ళు చేయాల్సిన విధి విధానాలు ఏంటి? ఎందుకంటే ఆటలమ్మ అని లేకపోతే అమ్మవారు అని చెప్పి వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా గ్రామదేవత అనేది ఉంటుంది కానీ తెలియదు అని అంటూ ఉంటారు. కొంతమంది అసలు కొలవాలి అని కూడా అనుకోరు. సో మీరేం చెప్తారు అసలు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ఐం మహాసరస్వత్యై నమ. ముఖ్యంగా మనకు తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క జాతర ఆషాఢ మాసంగానే జాతర చేస్తుంటారు ముఖ్యంగా. అయితే మనకు ఈ గ్రామ దేవతా ఉత్సవం అనేది ప్రత్యేకంగా ఇప్పుడే కాదు, ఒకప్పటి నుంచి ఉంది, చాలా పాతకాలం నుంచి కూడా. మీరు ప్రధాన ఉద్దేశం తీసుకుంటే కనుక గ్రామ దేవత యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాంతాన్ని సంరక్షించేటువంటి శక్తి స్వరూపము. ఒక ప్రాంతానికి ఒక అమ్మవారిని నియమించారు శివుడు. ఆ ప్రాంతాన్ని మనము క్షామం రాకుండా సస్యశ్యామలం చేస్తూ కాపాడేటువంటి స్వరూపము. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు ఎక్కడైనా ఉందా అంటే మీకు పూర్వ కథల్లో తీస్తే కనుక చంద్రకేతు మహారాజుకి గ్రామదేవత కానీ లేదైనా రాజమాతగా మానసాదేవిని పెట్టారు శివుడి యొక్క కూతురు. ఇది మనకు కామాఖ్యలో ఉంటుంది. అయితే ఇక్కడ ఎందుకంటే ఆ విషయం చెప్పబడిందనంటే అక్కడ మానసాదేవి ఏం చేస్తుందంటే శివుణ్ణి ఆరాధన చేసేవాడు చంద్రకేతు మహారాజు. అలా శివుణ్ణి ఆరాధన చేసి ఈ యొక్క గ్రామదేవత స్వరూపంగా ఉన్నటువంటి అంటే మానసాదేవిని ఆరాధన చేసేవాడు కాదు. అంటే అమ్మవారిని అక్కడ ఏం చెప్పా అంటే శివుడు నేను నిర్దేశింపజేసి ఇక్కడ పెట్టాను, అందరూ కూడా మంచిగా చూడాలని చెప్పి పెట్టారు. అయితే ఇక్కడ రాజుగారు ఎప్పటికీ శివుణ్ణి ఆరాధన చేసేవాడు తప్ప మానసాదేవిని తక్కువగా ఆరాధన చేసేవాడు. అలా ఆరాధన క్రమంలో అమ్మవారు ఏం చేసిందనంటే ఈ విధంగా కొంత విపత్కర పరిస్థితులు వచ్చాయి రాజ్యానికి. అప్పుడు వచ్చినప్పుడు శివుణ్ణి ఆరాధన చేస్తున్నా, నేను ఇంత ఆరాధన చేసినా ఇంతే పరిస్థితి ఉంది అని అనుకుంటుంటాడు రాజు. ఒక రోజున స్వామివారికి కోరికలను వెళ్ళబోసుకుంటూ ఉంటాడు రాజుగారు. ఆ వెళ్ళబోసుకున్నప్పుడు సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమై మానసాదేవిని కొలువు, ఖచ్చితంగా నీ యొక్క క్షామంతా రసింపజేస్తున్నాను అంటాడు. అంటే ఈశ్వరాని యొక్క అనుగ్రహం ఉంటేనే కదా అన్నీ కూడా జరిగేవి, నిన్ను ఆరాధన చేస్తున్నాను కదా అని అంటాడు. అది గ్రామదేవతగా అంటే మీ యొక్క రాజ్యమాతగా ఇక్కడ మానసాదేవి ఉంటుంది. ఆ మానసాదేవి ఆరాధన వల్ల క్షామం కానీ దుర్భిక్షంగా తొలగిపోతుందని అంటాడు. ఎప్పుడైతే ఈ క్షామానికి కారణం కూడా మానసాదేవే, అది శివుడు చివరికి మందలించి ఈ విధంగా కాదు, అతను ఎప్పుడు కూడా నేను ఒక రాజ్యానికి ఒక మాతగా పెట్టినప్పుడు అంత రాజ్యం కూడా సుభిక్షంగా ఉండాలి, అందుకని చెప్పి నిర్దేశించామని చెప్పానంటారు. అందుకని అప్పటి నుంచి మానసాదేవి యొక్క ఆరాధన విపరీతంగా జరిగి ఆ యొక్క రాజ్యమాతగా కామాక్షిదేవి అక్కడ కామాఖ్యలో జరుగుతుంది. ఇదే విధంగా మీరు మనకు కృష్ణదేవరాయల్లో కూడా భువనేశ్వరి మాత, దశమహావిద్యలో భువనేశ్వరి మాత ఉంటుంది, రాజమాతగా ఉంటుంది. అంటే ఒక ప్రాంతంలో ఒకప్పుడు, ఇప్పుడంటే ఒక రాష్ట్రము దానికి మండలము ప్రత్యేకంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవాల్సిందే గ్రామానికి ఒక అధినాయకురాలు ఉంటుంది, ఆవిడనే శక్తి స్వరూపము. ఇప్పుడు మీరు చూశారు మనకు తెలంగాణలో ముఖ్యంగా జంట నగరాలు హైదరాబాదు, సికింద్రాబాదు. ఇక్కడ ఈ రెండు కాకుండా పురాణంలో తీసుకున్నట్లయితే హైదరాబాద్కు పూర్వము గోల్కొండ కోటలో కూడా అమ్మవారు ఉంది. ఆ కోటలో ఉన్న అమ్మవారికి కూడా క్రమంగా ఫస్ట్ మొదలు అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి సికింద్రాబాద్లో చేస్తారు, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్లో సింహవాహిని అమ్మవారు చేస్తారు. అంటే ఈ క్రమం ఎందుకు అంటే దుర్భిక్షము, శాంతి, సౌభాగ్యాలు, ఆ యొక్క నగరాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి. ఎటువంటి విపత్కరాలు, వ్యాధులు కానీ, విపరీతమైన వర్షాలు పడితే కూడా ఒక్కోసారి నగరాలని తుడుచుకుపెట్టకపోవటం, ఇటువంటివన్నీ కూడా తొలగిపోవడానికి గ్రామోత్సవం చేయమంటారు. ఇలా గ్రామోత్సవం చేయటం వల్ల మీరు అన్నట్టుగా ఆటలమ్మ కానీ, అసూచి కానీ అనేక రకాల వ్యాధులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల ఎక్కువగా వచ్చేటువంటివి. ఈ వర్షాభావ పరిస్థితులు వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి సంరక్షించడానికి తర్వాత దుష్టశక్తులు కూడా కొన్ని ప్రయత్నం చేస్తుంటాయి. మీరు ఇప్పుడు చూసినట్టయితే కొన్ని భూముల్లో కొన్ని ఖనిజాలు పదార్థాలు ఉంటుంటాయి, వాటి కోసం కూడా భూమిని తవ్వుతూ ఉంటారు. ఆ తవ్వినప్పుడు అక్కడ ఏదన్నా వాళ్ళు అన్యాయంగా అధర్మంగా చేస్తూ అది ప్రజలకు హాని కలిగించేటువంటిది ఏదైనా ఉన్నా కూడా గ్రామదేవత స్వరూపాలు నిలబడతాయి అవి సంరక్షించడానికి. అలానే మీరు చూసినట్టయితే మనకు కొన్ని జరిగిన సంఘటనలు కూడా చూసే ఉంటారు.
కేదార్నాథ్ బద్రీనాథ్ దగ్గర కూడా ఒక ప్రాజెక్టు ఓపెనింగ్ కావచ్చు, దానికి సంబంధించి అక్కడ అమ్మవారి యొక్క స్వరూపంతో మొత్తం కేదార్నాథ్ అంతా విపరీతమైన వరదలు వచ్చాయి. కాబట్టి ఇదంతా శక్తి స్వరూపంగా మనం ఆరాధన చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మన హైదరాబాద్లో కూడా ఆ శక్తి స్వరూపం ఏ విధంగా ఉంది అని అంటే, ఒక సిపాయి తెచ్చినటువంటి విగ్రహానికి అంటే చెక్క విగ్రహానికి ఆరాధన క్రమం చేసి ఇవాల్టి వరకు కూడా ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పూజ చేసి వాటి అర్చన చేయటం వల్ల రాజ్యం అంతా అక్కడ ఉండే వాళ్ళకు కానీ ఒక నమ్మకం ఏర్పడి అమ్మవారికి ఆరాధనా క్రమం భక్తి ఆ శ్రద్ధతో ఆరాధన చేయడం అన్ని కోరికలు నెరవేరుతున్నాయి అక్కడ కూడా. అందుకని ఇది ఇక్కడ పోయటం వల్ల ఇంకోటి మరి ఈ అమ్మవారి ఆరాధనా క్రమం ఏంటండి, ఏ విధంగా చేస్తారు ఏంటిది అని అంటే, ఇక్కడ అమ్మవారు ఏది కోరుకోలేదు, ఒక నీళ్లు చెంబులో నీళ్లు అంతే అమ్మవారు కోరుకునేది. ఒక నీళ్లు చెంబులో నీళ్లు, దానిలో కొన్ని వేపాకులు, అమ్మవారికి వేపాకులు దాని ఆరాధన. తర్వాత అక్కడ పెరుగు అన్నం నైవేద్యంగా పెట్టడం, శాఖగా పెట్టడం, ఇంతే అమ్మవారు కోరుకునేది. అంతే తప్ప మనం అనేక రకాలుగా ఇప్పుడు బలన్నం ఇచ్చేదిగా బలన్నాన్ని ఇస్తారు. అంటే ఏదైనా మనం అన్నాన్ని చేసి రాశిగా పోసి దానికి పసుపు కుంకుమతోని హారతి కర్పూరం కానీ, కొంతమంది పెసరపప్పుతో చేసేటువంటిది ఆ పెరుగు పెసరపప్పుతో కానీ సాత్వికంగా కూడా అలా కూడా ఇవ్వచ్చు బలిహరణ అనేది. ఇలా బలిహరణ క్రమం కూడా చేయొచ్చు. మరి ఈ గ్రామత దేవతా ఉత్సవం వల్ల మనకేం కలుగుతుంది అని అంటే, మీరు అన్నట్టుగా ఆరోగ్యము కానీ, ఎవరైనా దుష్టశక్తులు పొలిమేర దాటి రాకుండా ఉండటానికి మన ఊరు పొలిమేర ఒకటి ఉంటుంది, ఆ పొలిమేర దాటకుండా ఉండడానికి ఈ యొక్క గ్రామదేవత ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. ఇలా గ్రామదేవత ఆరాధన పురాణంలో కూడా మనకు తెలుపబడింది. ఈశ్వరుడు సృష్టించినటువంటి కొన్ని మనకు ఏ పురాణం అంటే మత్స్య పురాణంలో కానీ ఈ యొక్క విషయం చెప్పబడింది. ఏ శక్తులను ఏర్పాటు చేశాడు, ఆ శక్తులను ప్రత్యేకంగా రాక్షసులుగా ఉండేటువంటి వారిని ఒక దుష్ట శిక్షణ చేసి అవి శక్తి స్వరూపాలుగా మనకు గ్రామదేవతలుగా చెప్పబడిందని. అదే 189 మంది దేవతలుగా చెప్పారు. ఆ 189 మంది ప్రపంచమంతా కూడా సృష్టి చేసేట క్రమంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు శివుడు సృష్టించిన శక్తులు ఇవి. ఈ శక్తుల స్వరూపాలే ఇప్పుడు మనం జరుగుతున్నట్టు శక్తి స్వరూపాలు. అయితేనండి ఏదన్నా జాతక పరంగా దోషాలుండి ఇంట్లో ఏమన్నా ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా చాలా మందికి చెప్తూ ఉంటారు కదా, ఫస్ట్ మీరు మీ ఇంటి దేవుడికి కానీ గ్రామ దేవతకు కానీ ఆరాధించండి అని చెప్తారు కదా. మరి చాలా మటుకు ఇంటి దేవుడిని అయితే గుర్తుపెట్టుకుంటాం ప్రతి ఒక్కళ్ళు. గ్రామ దేవత అంటే మన తల్లిదండ్రులు ఎవరిని పూజించారో తెలీదు, మరి మన చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళని ఎవరినన్నా ఇప్పుడు మన ఇంటి దగ్గర పోచమ్మ ఉంది, కానీ మన తల్లిదండ్రులు లేకపోతే మన పూర్వీకులు ఎవరన్నా రేణుకా ఎల్లమ్మని పూజించారు. మరి అప్పుడు మనం ఏది ఫాలో అవ్వాలి అని అంటారు? అంటే ఇక్కడ గ్రామదేవత అని అంటేదమ్మా, మనం నివసిస్తున్న స్థలాన్ని ప్రధానంగా తీసుకోవాలి. ఒకప్పుడు మన నివాసం ఇంకో దగ్గర ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు తీసుకుంటారు, ఆధార్ కార్డులో ఎప్పటికప్పుడు మీరు పర్మనెంట్ అడ్రస్ వచ్చేదాకా మారుతూనే ఉంటాయి. మళ్ళీ అడ్రస్ మార్చుకుంటారు, పలానా చోట ఎంతకాలం ఉంటారో మీకు తెలియదు. అట్లానే ఆధార్ ప్రూఫ్ ఎలానో ఇక్కడ కూడా మనం ఉండేటువంటిది ఏదైతే స్థలం ఉంటుందో అక్కడ గ్రామదేవత ఆరాధన అక్కడిదే చేయాలి, కానీ ఇంకెక్కడో అమ్మవారు ఉంటే మనం ఎక్కడ చేయటం కాదు. కాకపోతే అది క్రమం ఇదివరకు ఉండొచ్చు. మీకు ఇంకో రోజు వెళ్ళి దర్శనం చేసుకోండి, తప్పులేదు. అమ్మవారి దర్శనం చేసుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఉండే స్థలంలో ఉండేటువంటి అమ్మవారి గ్రామదేవత ఆరాధన చేసుకోవడం వల్ల చాలా విశేష ఫలితం ఏంటంటే, మనకు అమ్మవారిని మర్చిపోతున్నాము. గ్రామదేవతను మర్చిపోతే ఏం జరిగింది అని అంటే, మీకు పోతులూరు వీరభవేంద్ర స్వామి కూడా ఇదే చెప్పాడు. గ్రామదేవత అమ్మవారు పిలవంగానే పలుకుతుందని, పిలిచి పలికితే అమ్మవారు రావటం, ఆయన చెప్పింది చేయటం. ఆ గ్రామదేవత మీరు చూసే ఉంటారు అలా చరిత్రలో చూస్తే కనుక. అంటే అంతటి మహత్యం. తర్వాత తిరుపతిలో గంగమ్మ జాతర విశేషంగా చేస్తారు. అలా మీరు అనేక రకాలు గ్రామదేవత ఉత్సవాలు చూసినప్పుడు తిరునాళ్ళు అంటారు. అక్కడ ఆంధ్రాలో తిరునాళ్ళు అని రకరకాల పేర్లు ఉన్నాయి వాటికి కూడా అక్కడ. అలా ఇక్కడ జాతర అని అంటారు. అలా చేయటం వల్ల ఏంటంటే, గ్రామోత్సవాన్ని చేయటం వల్ల అమ్మవారి యొక్క సంరక్షణలో మనం ఎప్పుడు ఉంటాం. కాబట్టి ఎటువంటివి మనకు హాని తలపెట్టకుండా ఉంటాయి ఏ శక్తులైనా కానీ. పంచభూతాల్లో మనకి అనేక శక్తులు ఉంటాయి, దుష్ట శక్తులు. ఇతర భూత ప్రేత పిశాచాది గణాలు, యక్ష గంధర్వ కిన్నరాది గణాలు ఉంటాయి. ఈ అనేక గణాలు. ఈ గణాలని ఏం చేస్తాయంటే, ప్రతినిత్యం జీవుణ్ణి ఏదో విధంగా ఆచ్ఛాదన చేసుకొని వాటిని, ఇప్పుడు మీరు అన్నట్టుగా కుజకేతుల కలయిక, కొంతమంది పిశాచి యోగం అని చెబుతూ ఉన్నారు. ఈ కుజకేతుల కలయిక ఏంటంటే, కేతువు కుజుడు అగ్నితత్వం, కేతువు మనకు ఆ యొక్క శిరస్సు తెగినటువంటి తత్వం, అంటే ప్రేతతత్వంగా చెప్పబడింది కొంతవరకు, అంటే అధిపతి అన్నాడు. కాబట్టి ఈ కుజకేతువుల కలయిక ఏదైతే ఉంటుందో మనం తీసుకున్నట్లయితే ఇటువంటివి కూడా ఈ పంచభూతాత్మకంగా వచ్చే శక్తుల ద్వారా కూడా మనిషి ప్రభావితం అవుతాడు
అందుకని వాటి నుంచి బయటపడటానికి అక్కడ గ్రామదేవత ఆరాధన చేయడం వల్ల అటువంటి గణాలు ఏవైతే ఉంటాయో మన దగ్గర రాకుండా ఉంటాయని, తద్వారా మనం సంరక్షించబడతామని. ఏదైనా కానీ గ్రామదేవత ఆరాధన అనేది ఖచ్చితంగా చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకు మంచి కలుగుతుంది, మనకు ఆగిపోయిన పనులు కూడా ప్రారంభం అవుతాయి. గ్రామదేవత ఆరాధన వల్ల కూడా మనకు శక్తులు అనేవి కలుగుతాయి. కాబట్టి గ్రామదేవత ఆరాధన కంపల్సరీ చేయాలి అందరూ. మనకు ఆనవాయితీ లేదనో, లేదైనా మనం ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు కాదనే కాదు, ఈ ప్రాంతం వాళ్ళైనా ఇంకో ప్రాంతం వాళ్ళైనా ఇక్కడ ఉన్నా కూడా నివసించే స్థలంలో ఉండేటువంటి ఆచార వ్యవహారాలు పాటించాల్సిందే. అదే దేశ కాలమాన పరిస్థితులు అంటారు. అందుకని ఎక్కడ ఆచారం అక్కడ వ్యవహారం పాటించాలి. అంతే తప్ప కొన్ని ఆచారాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆచారం కూడా మనం పాటిస్తూ ఉంటేనే వాటి యొక్క ఫలితం మనకు ఉంటుంది. ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే, ధన్యవాదాలు. నమస్కారం.